ఒరే రేవంత్ రెడ్డిగా, నీ ఫ్రీ బస్సు వల్ల ఈరోజు నా మొబైల్ దొబ్బింది. సిటీ బస్సులో అంత జనాలలో పొద్దున్నే 9ంటికి జనాలు అంత ఉన్నప్పుడు, ఇంత ఫ్రీ బస్సులు ఉన్నప్పుడు ఎక్స్ట్రా బస్సులు పెట్టాలరా చెత్త నా కొడక. అరే, పక్క రాష్ట్రంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఆడపిల్లలకు కానీ చిన్నపిల్లలకు కానీ అమ్మఒడి అని చెప్పేసి సంవత్సరానికి 15,000 వేస్తుండే. అట్లాంటి పథకాలు పెట్టరా, బాగుపడతావు రేవంత్గా. ఇట్లాంటి ఫ్రీ బస్సులు పట్ట వాళ్ళు తిరుగుతున్నారు, కానీ మామూలు మధ్యతరగతి వాళ్ళు పేదోళ్ళు ఎవ్వడూ రోడ్ల మీద తిరగట్లేదు, వాళ్ళ ఉద్యోగాలు చేసుకుంటుర్రు. చెత్త నా కొడక. ఆ జగన్మోహన్ రెడ్డి లాగు నా కొడక. ఈ అమ్మ, నీ వల్ల ఎంతోమంది మొబైళ్ళు, ఇంకోటి ఆడపిల్లలకి సేఫ్టీ లేదు బస్సుల్లో. నీ అమ్మ, రే, నీ పథకం వల్ల ఎంతమంది ఇబ్బంది పడుతున్నారంటే, మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ పేదోళ్ళు కానీ నా కొడక. తిరిగేది మాత్రం కార్లు ఉన్నోళ్ళు, గోల్డ్ ఉన్నోళ్ళు కూడా బస్సులు ఎక్కేసి. కొద్దిగా ఆలోచించి ఆ జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి, ఆ ఫ్యామిలీ డాక్టరు, ఇంటింటికి ఆరోగ్యశ్రీ, అట్లాంటి పథకాలు బెటరా, బాగుపడతా. ఒరే రేవంత్ రెడ్డిగా, నీ ఫ్రీ బస్సు వల్ల ఈరోజు నా మొబైల్ దొబ్బింది. సిటీ బస్సులో అంత జనాలలో పొద్దున్నే 9ంటికి జనాలు అంత ఉన్నప్పుడు, ఇంత ఫ్రీ బస్సులు ఉన్నప్పుడు ఎక్స్ట్రా బస్సులు పెట్టాలరా చెత్త నా కొడక. అరే, పక్క రాష్ట్రంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఆడపిల్లలకు కానీ చిన్నపిల్లలకు కానీ అమ్మఒడి అని చెప్పేసి సంవత్సరానికి 15,000 వేస్తుండే. అట్లాంటి పథకాలు పెట్టరా, బాగుపడతావు రేవంత్గా. ఇట్లాంటి ఫ్రీ బస్సులు పట్ట వాళ్ళు తిరుగుతున్నారు, కానీ మామూలు మధ్యతరగతి వాళ్ళు పేదోళ్ళు ఎవ్వడూ రోడ్ల మీద తిరగట్లేదు, వాళ్ళ ఉద్యోగాలు చేసుకుంటుర్రు. చెత్త నా కొడక. ఆ జగన్మోహన్ రెడ్డి లాగు నా కొడక. ఈ అమ్మ, నీ వల్ల ఎంతోమంది మొబైళ్ళు, ఇంకోటి ఆడపిల్లలకి సేఫ్టీ లేదు బస్సుల్లో. నీ అమ్మ, రే, నీ పథకం వల్ల ఎంతమంది ఇబ్బంది పడుతున్నారంటే, మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ పేదోళ్ళు కానీ నా కొడక. తిరిగేది మాత్రం కార్లు ఉన్నోళ్ళు, గోల్డ్ ఉన్నోళ్ళు కూడా బస్సులు ఎక్కేసి. కొద్దిగా ఆలోచించి ఆ జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి, ఆ ఫ్యామిలీ డాక్టరు, ఇంటింటికి ఆరోగ్యశ్రీ, అట్లాంటి పథకాలు బెటరా, బాగుపడతా.